శేర్లింగంపల్లి డివిజన్ నెహ్రూ నగర్, గోపీనగర్ మరియు పరిసర ప్రాంత బస్తీల్లో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ కొన్ని చోట్ల ఎన్నో ఏళ్ల క్రితం వేసిన ఓపెన్ నాలాలను తొలగించి వాటి స్థానంలో ఆర్సీసీ పైపులను వేసి డ్రైనేజ్ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తూ శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ చర్యలు వర్షపు నీటి నిల్వ మరియు మురుగునీటి పారుదల సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయని స్థానిక వాసులు సహకరించాలని సూచించారు. డివిజన్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీఆర్ఎస్ నాయకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మభ్యపెడుతూ ఆటంకాలు కలిగించడం సిగ్గుచేటని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహకారంతో సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. అనంతరం డివిజన్లోని పేద ప్రజలు దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల మంజూరు కోసం సంబంధిత డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్తో ఫోన్లో మాట్లాడి తక్షణమే అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డులను మంజూరు చేయమని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ రాజు యాదవ్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, సీనియర్ నాయకులు యాదవ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, కోయడ లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్, దేవులపల్లి, నరసింహ, యల్లాదాస్, బాపునగర్, హర్మాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, మహేంద్ర సింగ్, రంజిత్, గోపీనగర్ అంబేద్కర్ భవన్ ప్రెసిడెంట్ రమేష్, నరసింహ, శ్రీనివాస్, పేర్లింగంపల్లి నాయి బ్రాహ్మణ ప్రెసిడెంట్ సాయన్న, మంగళి రవి, పరశురాం, శేఖర్, రామచందర్, వెంకటయ్య, మల్లేష్, దినేష్, సమీర్, సాయి, షైబాజ్, ఉమా, సలీం, చందు, బాలరాజ్, భిక్షపతి, బబ్లు, రేణు, సజ్జన్ సింగ్, సాయి కిరణ్, భరత్ గౌడ్, రేవంత్, మహిళలు ముంతాజ్ బేగం, గిరిజ, స్వరూప, మంజుల, వాణి, అనుపమ, బందెలి అహ్మద, సహదేవ్, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించడానికి విచ్చేసినటువంటి అన్నగారు రాగం నాగేంద్ర అన్న గారికి, రాజు యాదవ్ అన్న గారికి, అలాగే నెక్స్ట్ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ గారికి, యాదవ్ గౌడ్ గారికి మరియు మన బస్తీ పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, ఈ బస్తీ గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి అభివృద్ధి నోచుకోకుండా ఎలాంటి మురికి కూపంగా ఉండేదో మన అందరికీ కూడా తెలుసు. అసలు నడవలేని పరిస్థితి. ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ గారు కానీ ఒక ప్రణాళికబద్ధంగా ఒక రూట్ మ్యాప్ వేసుకొని ఈ 10 సంవత్సరాలలో ఓ రూట్ మ్యాప్ తయారు చేసుకొని ఒక ప్రణాళికబద్ధంగా ముందుగా డ్రైనేజ్ లైను, వాటర్ లైను, తర్వాత రోడ్డు సీసీ రోడ్స్ అన్నీ కూడా వేసుకుంటూ వస్తూ 90% పనులు కూడా గోపీనగర్ కానీ, నెహ్రూ నగర్ కానీ, బాపునగర్ కానీ, శేర్లింగంపల్లి ఉమ్మడి పాత శేర్లింగంపల్లి డివిజన్ కూడా 90% దాదాపు అభివృద్ధి చెందడం జరిగింది. మా ఏరియాకి వస్తే గోపీనగర్ కానీ, నెహ్రూ నగర్ కానీ, బాపునగర్ కానీ మెయిన్ రోడ్లన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అద్దంలో అయిపోయినాయి. ముందుగా అతను నడవలేని పరిస్థితి నుంచి ఈరోజు దాదాపు ఒక పెద్ద లీలాండ్ కూడా మంచిగా వచ్చి కాంక్రీట్ వెహికల్స్ కూడా వచ్చే విధంగా ఈరోజు రోడ్లు కానీ అన్ని వసతులు కూడా సమకూర్చుకోవడం జరిగింది. కేవలం ఒక 10% కూడా అవి కూడా గల్లీలలో పనులు పెండింగ్లో ఉండడం జరిగింది. అవి కూడా గత 2 నెలల ముందే శాంక్షన్ చేసుకొని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక 20 రోజుల ముందు కాంట్రాక్టర్ని తీసుకొని కూడా నాగేంద్రన్న గారు మరియు బస్తీ పెద్దలందరం కూడా కలిసి గల్లీలలో పర్యటించి ఈ లైన్స్ ఎక్కడెక్కడ వేయాలనేది కూడా చూపించడం జరిగింది. చూపించిన తర్వాత కూడా తను 25 తారీఖు నుంచి 1 తర్వాత ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాంట్రాక్టర్ గారు లక్ష్మణ్ గారు. అదేవిధంగా మేము ఆల్రెడీ పైపులు దించి కూడా 1 నెల రోజులు కావడం జరిగింది. పనులు ప్రారంభించే ముందు కేవలం ఈ ఎలక్షన్స్ వస్తున్నాయని, జిహెచ్ఎంసీ ఎలక్షన్ టైం అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్స్ రానున్న ఎలక్షన్స్లో కొందరు ఆశావాహులు వారి యొక్క ప్రోత్బలం కోసం ఏదో ఫోటోషూట్ కోసం ఇక్కడికి పర్యటించి పాదయాత్రలు చేస్తూ మేము శాంక్షన్ చేసి ఇంత అభివృద్ధి చేసిన వాళ్ళని 10 మెతుకులు డైలీ అన్నం పెట్టేటోడే పెడతాడు, కానీ ఏదో వచ్చి ఫోటోలు పెట్టి ఏదో నేను అన్నదానం చేస్తానగానే వాడు పెట్టాడు కదా ప్రతిరోజు కూడా. కాబట్టి మనం ప్రజలం కూడా మనం ఆలోచించాలి ఈ విషయాన్ని. ఆల్రెడీ శాంక్షన్ అయిన దానికి వచ్చి ఫోటోలు దిగిపోవడం ఏంది చెప్పండి. మనం బస్తీ వాళ్ళం కూడా అలాంటి వాళ్ళకు వచ్చి ఫోటోలు దిగడానికి వచ్చిన వాళ్ళను తగిన బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మనం ప్రజలు కూడా ఆ గల్లీలలో వాళ్ళు ఏవైతే అభివృద్ధి చేస్తూ ఉన్నారో ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ గారు కానీ వారి ఫోటో మోరిల్లాలో పెట్టారు. ఎంత जाम हो गया तो हम 8 घर वाले मिल करके बात करके इतना डाल ले करके हम लोग काम कर लेंगे बोल करके हम अपने से खोदने लगे। खोदने के बाद में 2-3 जने क्या हुआ, पैसे हमारे कन नहीं निकलते बोल करके अन्ना कन गए। अन्ना अपन सेक्शन भी कर दिए, इतने दिन में डाल करके देते बोले। फिर बीच में थोड़ा लेट होने से कॉन्ट्रैक्ट को लेट हो गया।
फिर बाद में ये लोग क्या करे, दूसरों का जाकर इनको जाकर इनको बुला करके बताएंगे। अन्ना का मैटर उसमें, अन्ना का मैटर कुछ भी नहीं है, उन्होंने करा करके देता हूँ बोले। दूसरे दिन बीच में आ करके ये हुआ अन्ना खुद, अन्ना का मैटर उसमें कुछ है ही नहीं, पूरा हम कर लिए। सो हम 8 घर वाले, अन्ना का उसमें सीन कुछ भी नहीं है, अन्ना ऑलरेडी करा के दे रहे। 35-40 సంవత్సరాల బ్యాక్కి వెళ్ళి చూస్తే అప్పుడున్న డెవలప్మెంట్కు ఇప్పుడున్న డెవలప్మెంట్కు అప్పుడు ఏముంది అంటే ముళ్ళ కంపలాగా ఉండే, ఇప్పుడు ఒక అద్దం స్టీల్ గిన్నెను కడిగి ముఖం చూసుకున్నా కానీ మన ఫేస్ కనబడేటట్టు ఉంది. ఇందాక మిత్రుడు రవీందర్ గారు చెప్పినటువంటి మాట ఏందయ్యా అంటే డెవలప్మెంట్ 90% అయిపోయింది, 100% నిజమైన మాట. ఇప్పుడు ఏముంది, ఎక్కడుంది? ఇన్ని రోజులు గత 15 నుంచి ఒక 1 ఇయర్ నుంచి మేము ఇది ఆల్రెడీ శాంక్షన్ అయింది, ఏది ఈ యూజ్డ్ పైప్ లైన్ మోరీలలో. అది ఎట్లా మ్యాన్ పవర్ లేక తీసుకున్నటువంటి కాంట్రాక్టరు అక్కడికి పైప్ లైన్ తీసుకొని పోయి వేయడానికి ఇబ్బందికరంగా ఉండడం వల్లనే ఆ వర్క్ జరగలేకపోయింది. అయితే గత 3 నెలల నుంచి డి గారిని తీసుకొచ్చి కార్పొరేటర్ అన్న నాగేంద్రన్న గారు గల్లీలో సందులు తిప్పి అసలు వాస్తవం పొజిషన్ చూపించాం. అన్నకు చూపిస్తే ఆయన అన్నాడు చాలా బాధపడ్డాడు, అన్న బాధపడ్డాడు. ఎవరండి ఆ మురికి దాంట్లో తిరిగేటందుకు? నాగేంద్రన్న 2 సార్లు ఏరియాలో తిరిగి చూసి వాస్తవం అమ్మ నేను ఖచ్చితంగా నేను చేపిస్తాను ఆ రోజు ఛాలెంజ్ చేసిండు. ఈ రోజు వరకు ఎంతో 4 కాంట్రాక్టర్లు వచ్చిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి లాస్ట్ 5వ కాంట్రాక్టర్ ఈ అన్నను పట్టుకున్నాడు. ఎంత నిధులు ఖర్చు కానీ నా పర్సనల్ ఫండ్లకు వెళ్ళి, ఎమ్మెల్యే గారు పర్సనల్ ఫండ్లకు వెళ్ళి అయినా కానీ మీకు నిధులు సరిపోకపోతే కూడా ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు వర్క్ నడుస్తుంది, ఖచ్చితంగా చేస్తున్నారు. ఇది ఎలాంటి నిన్న మొన్న వచ్చిన వాళ్ళ మాటలు నమ్మకండి. ఇప్పుడు మనం చేస్తుంది ఏడ కూడా వర్క్ లేదు. మనకు మిగిలింది ఒకటే, గల్లీ చిన్న గల్లీలలో ఉంది. ఆ గల్లీలలో మనుషులు మోసుకొని పోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి 4 పైపులు తీసుకురావడానికి కనీసమైన 2 గంటల టైం వేచించినాం. అది అందరూ చూసిండ్రు. అందుకే ఎవరో మీది మెరుపులన్నీ నమ్మకండి, దూరపు కొండలు నున్నగా ఉంటాయి. వీళ్ళందరూ ఇవాళ